నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ పంచతంత్రం. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఈ 5 రాష్ట్రాల్లో ప్రచార పర్వం చాలా హై వోల్టేజ్గా ఉందని చెప్పాలి. మోడీ అమిత్ షాల వ్యూహంపైనే అందరూ దృష్టి పడింది. మమత కంచుకోట పశ్చిమ బెంగాల్పై బీజేపీ లీడర్లు గురిపెట్టారు. దీన్ని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో గెలుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీదిని ఓడించేందుకు కత్తులు నూరుతున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో 294 స్థానాలున్నాయి. ఏప్రిల్ 23, 29 తేదీల్లో బెంగాల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక కోల్కతాలో మోడీ మేనియా ఎంతవరకు వర్కౌట్ కాబోతోంది? మమత మంత్రం ఫలిస్తుందా? ఏం జరగబోతోంది అన్న ఒక క్వశ్చన్ మార్క్ అనిపిస్తోంది. ఎందుకంటే ఈ పోటీ దీదీ వర్సెస్ టీఎంసీ వర్సెస్ బీజేపీ కాదు, దీదీ వర్సెస్ మోడీ. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది పశ్చిమ బెంగాల్ను భారతీయ జనతా పార్టీ. 10 స్థానాల నుంచి, అంటే 10 సంవత్సరాల్లో 2 స్థానాల నుంచి ప్రధాన ప్రతిపక్ష స్థాయికి ఎదగడం అంటే మామూలు విషయం కాదు. కేవలం 1 అడుగు దూరంలోనే అధికారానికి బీజేపీ దగ్గరగా ఉంది. సో ఇప్పుడు ఏం జరగబోతోంది? ఒక ఉత్కంఠ కనిపిస్తోంది పశ్చిమ బెంగాల్లో. మాట్లాడదాం. మనతో పాటు అందా సత్యం గారు కూడా జాయిన్ అవుతున్నారు. సత్యం గారు నమస్తే. నమస్తే. ఈసారి చాలా సీరియస్ తీసుకుంది బీజేపీ. గతంలో సువేంద్ర అధికారిని పెట్టి మమతా బెనర్జీని ఓడిస్తే మమతా బెనర్జీ అక్కడి నుంచి భవానీపూర్కి వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు సువేంద్ర అధికారి నామినేషనే బీజేపీ గెలుపుగా అమిత్ షా చెప్తున్నారు. మోరోవర్ తిష్ట వేసుకొని కూర్చోవడం అంటారు కదా, అట్లా అమిత్ షా తిష్ట వేసుకొని 15 రోజులు పశ్చిమ బెంగాల్ను ఉండి గెలిచినాకనే వెళ్తా ఉన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మోరోవర్ దీనికి తోడు సర్ ప్రక్షాళనకు సంబంధించి గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి ఒక వాతావరణం ఏదైతే ఉందో, రోడ్లను దిగ్బంధించి న్యాయాధికారులను అష్టదిగ్బంధనం చేస్తే ఆఖరికి సుప్రీంకోర్టు కూడా దానిపైన అసంతృప్తి వ్యక్తం చేసింది. సో ఇది దీదీ అకౌంట్లో బీజేపీ వేస్తే మాకు సంబంధం లేదు, ఎలక్షన్ కమిషన్ అండర్లో ఉంది, శాంతి భద్రతలు మా పైన నెపనెట్టే ప్రయత్నం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ, ఇది వాళ్ళు చేసినటువంటి కుట్రే అన్న కోణం నడుస్తుంది. సో ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ సమాచారం ప్రకారం? వాస్తవానికి మొదటిసారి లెఫ్ట్ ఫ్రంట్ ఓడిపోయి టీఎంసీ గెలిచినప్పుడు అవును, దరిదాపు లెఫ్ట్ ఫ్రంట్కు ఓడిపోయినప్పటికి కూడా అసెంబ్లీ సీట్లు ఎక్కువగానే వచ్చినాయి. కానీ రెండోసారికి మూడోసారికి ఆ ఓటింగ్ 2%, 3% పడిపోయి 1 సీటు 2 సీట్లా పడిపోయినాయి. ఇది ఎందుకు ఇట్లా జరిగింది అని అంటే, లెఫ్ట్ ఫ్రంట్ ఓటింగ్ అంతా బీజేపీకి షిఫ్ట్ అయ్యి టీఎంసీ గెలవగానే గ్రామీణ బెంగాల్ మొత్తంలో లెఫ్ట్ ఫ్రంట్ల మీద కుటుంబాల మీద దాడులు జరిగినాయి. దరిదాపు కొన్ని వేల ఊళ్ళల్లో ఊళ్ళో వదిలేసి వెళ్ళిపోయారు లెఫ్ట్ ఫ్రంట్ కార్యకర్తలు ఆ దాడులకు. అవును. ఇక లెఫ్ట్ ఫ్రంట్ రక్షించలేదు, కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ రక్షిస్తుందని చెప్పేసి నాయకులు తర్వాత ఓటర్లు మొత్తం కూడా బీజేపీకి షిఫ్ట్ అయ్యారు. షిఫ్ట్ అయిన తర్వాతనే టీఎంసీ వర్సెస్ బీజేపీగా మారింది. వాస్తవానికి సంస్థాగతంగా బెంగాల్లో బీజేపీకి బలం లేదు. లెఫ్ట్ ఫ్రంట్ ఓటర్లు, లెఫ్ట్ ఫ్రంట్ క్యాడర్ టీఎంసీ దాడులు తట్టుకోలేక బీజేపీకి షిఫ్ట్ అయిన తర్వాత లెఫ్ట్ ఫ్రంట్ యొక్క ఓటర్లు, తర్వాత లెఫ్ట్ ఫ్రంట్ సీట్లు, లెఫ్ట్ ఫ్రంట్ ఓటింగ్లో ఎరోజన్ వచ్చింది. ఇప్పుడు బీజేపీకి కొత్తగా గెలిచాలంటే ఏకైక ఆశ ఒకటే, ప్రభుత్వం దీదీ ప్రభుత్వం దరిదాపు 3 దఫాలు ఎన్నికైంది. కాబట్టి గత 15 ఏళ్లుగా టీఎంసీ యొక్క అణచివేత ధోరణికి వ్యతిరేకంగా, లేదా టీఎంసీ యొక్క పరిపాలనకు వ్యతిరేకంగా, లేదా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అనేటువంటిది ఇవి ఎక్కువైతే తప్ప లేకపోతే బీజేపీకి కలిసి వచ్చే అంశాలు లేవు. ఎందుకు కలిసి వచ్చే అంశాలు లేవంటే, ఇప్పుడు మహారాష్ట్రలో మనకు ఉన్నటువంటి శివసేన లాంటి మిత్రులు, లేకపోతే ఇంకేతర అటువంటి కొన్ని రాష్ట్రాల్లో ఉండేటువంటి మిత్రులు కలిసి వచ్చే మిత్రులు లేరు. బెంగాల్లో వచ్చే ఓటింగ్ ఎట్లాగో మొత్తం షిఫ్ట్ అయిపోయింది, లెఫ్ట్ ఫ్రంట్ ఓటింగ్ మొత్తం బీజేపీకి షిఫ్ట్ అయిపోయింది. దానికి కారణం తృణమూల్ దాడులే. అవును, గ్రామాల రక్షణ కొరకు బీజేపీ నీడని చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా వేరుగా పోటీ చేస్తుంది. ఇదివరకు లెఫ్ట్ కాంగ్రెస్ కలిసి చేసినాయి, ఇప్పుడు కాంగ్రెస్ మొత్తానికి అభ్యర్థి నిలబెడుతుంది, లెఫ్ట్ ఫ్రంట్ మొత్తానికి అభ్యర్థి నిలబెడుతున్నారు.
సార్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ మళ్ళా గత ఓటింగ్ వైభవాన్ని ఏమైనా తీసుకొచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి? ఎందుకంటే అధీర్ రంజన్ లాంటి లేవు కీలకమైనటువంటి నేతల్ని, లే ఓ బలమైనటువంటి అగ్రనాయకుల్ని కూడా రంగంలోకి దింపుతుంది. ఒక 4 జిల్లాల్లో కాంగ్రెస్ లేవు పార్టీ కన్నేసింది. లేవు కాంగ్రెస్ కు ఓటింగ్ పెరిగితే టిఎంసీ నష్టపడుద్ది, ఉమ్, లెఫ్ట్ ఫ్రంట్ ఓటింగ్ పెరిగితే ఉమ్, బీజేపీ నష్టపడుద్ది. ఉమ్, కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి వైరుధ్యంతో టిఎంసీ వర్సెస్ బీజేపీగా మారింది. ఉమ్, ఎందుకు అంటే టిఎంసీ వర్సెస్ లెఫ్ట్ ఉన్నప్పుడు గ్రామాల్లో వైరుధ్యం, లెఫ్ట్ క్యాడర్ కానీ లెఫ్ట్ ఓటర్లు కానీ రక్షించేవాడు లేడు. ఉమ్, టిఎంసీ అధికారంలో రాగానే ఆ నీడ కోసం రక్షణ కొరకు బీజేపీలో చేరారు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో టిఎంసీ వర్సెస్ బీజేపీ క్యాడర్ నడుస్తుంది, అంటే పాత లెఫ్ట్ ఫ్రంట్ క్యాడర్. కాబట్టి ఇవాళ బీజేపీకి కొత్తగా మళ్ళీ వచ్చే మిత్రులు లేరు. ఉమ్, ఎందుకంటే వచ్చేవాళ్ళు లెఫ్ట్ నుంచి వచ్చారు, కాంగ్రెస్ నుంచి పోయేవాళ్ళు టీఎంసీకి పోయారు. ఉమ్. ఇంకా అంటే సార్ టీఎంసీ టీఎంసీ నుంచి పోయిన వాళ్ళు, సార్ టీఎంసీ నుంచి బయటకు పోయిన వాళ్ళతోటే ఎక్కువ ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే గతంలో సువేంద్రాధికారి విషయంలో అదే జరిగింది. ఇప్పుడు కూడా ఇట్లాంటి ఎపిసోడే కనిపిస్తోంది. మౌసం బెనజీర్ వాళ్ళు ఈ మధ్య కాలంలో అట్లా టీఎంసీ పోయిన నుంచి కాంగ్రెస్ వాళ్ళందరూ పార్టీలోకి వెళ్ళారు. అట్లా పోయిన వాళ్ళందరూ బీజేపీకి దగ్గర అయ్యారు. ఉమ్, కాంగ్రెస్ కానీ లెఫ్ట్ ఫ్రంట్ కానీ దగ్గర కాలేదు. ఉమ్, కాబట్టి బీజేపీ ఏవైనా 4-5 సీట్లు అట్లా పెరగొచ్చు. ఉమ్, కాబట్టి బీజేపీ అధికారం రావాలంటే ప్రభుత్వ వ్యతిరేకత, ఉమ్, ఆ, ప్రభుత్వ విధానాల వ్యతిరేకత కానీ, ప్రభుత్వం యొక్క లేకపోతే కరప్షన్ కానీ, ఇంకెటువంటి అన్నీ కూడా తయారైతే తప్ప గెలిచే అవకాశం లేదు బీజేపీ. ఉమ్, మిగతా కలిసి వచ్చే మిత్రుడు లేరు బీజేపీకి. ఉమ్, తర్వాత రెండోది, ఇవాళ అమెరికా ఇరాన్ మీద దాడి, దరిదాపు సగం బెంగాల్లో 30% ముస్లిం ఓటింగ్ ఉంది, ఉమ్, సగం జిల్లాల్లో. వాళ్ళంతా కూడా ఇవాళ కాంగ్రెస్కు ఫేవర్గా, టీఎంసీకి ఫేవర్గా ఓటేసేటువంటి అవకాశం ఉంది. అంటే సార్ కాంగ్రెస్ పార్టీ కాస్త న్యూట్రల్ ఆల్మోస్ట్ ఒక 30 ఏండ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇండివిజువల్గా పోటీ చేస్తోంది. సో ఎంతవరకు లాస్ట్ టైం పోటీ చేస్తే కేవలం ఒక 3% ఓట్లకే కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. అండ్ ఇప్పుడు ఒక ఈక్వేషన్ ఇక్కడ ఏం కాంగ్రెస్ కనిపిస్తుంది? కాదు, లెఫ్ట్ కాంగ్రెస్ కలిపి 3%. ఎగ్జాక్ట్లీ, యా. సో ఇప్పుడు ఒక బలమైనటువంటి అభ్యర్థిని దాదాపు 30 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దింపుతోంది. మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరిని ఈసారి రంగంలోకి దింపుతోంది. ఆయన 1990స్లో పాలిటిక్స్లో కాంగ్రెస్ పార్టీలో కంచుకోటలాగా ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆయన ప్రభావం ఏమైనా ఉంటుందా? కొంతవరకు ఏమైనా కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుందా? సరే, దీదీని ఎంతవరకు ఎదుర్కోగలుగుతారన్న విషయం అట్లా ఉంచితే, గతంలో కూడా ఒక 10 ఏళ్ల కింద కూడా చౌదరి నియోజకవర్గంలో గెలిచేవాడు. ఎగ్జాక్ట్లీ, మిగతా రాష్ట్రం అంతా గెలిపియలేకపోయినా ఆయన నియోజకవర్గంలో గెలిచేవాడు. అవును. కాబట్టి ఇప్పుడు కూడా ఒకవేళ ఎఫర్ట్ చేస్తే ఆయన వరకు గెలవచ్చు. అంతేగాని బెంగాల్ మొత్తాన్ని కాంగ్రెస్ ని గెలిపించేటువంటి కేపబిలిటీస్ అధీర్ రంజన్ చౌదరికి లేవు. కానీ కాంగ్రెస్ కు స్టిక్ ఆన్ అయి ఉంటున్నాడు. అంటే టీఎంసీ రమ్మన్న ప్రలోభ పెట్టిన రావట్లేదు. కాంగ్రెస్కే మంచి ఫాలోవర్గా ఉన్నాడు. కాబట్టి ఆయన వల్ల ఆ నియోజకవర్గం గెలవచ్చునే కానీ బెంగాల్ మొత్తం గెలిచే పరిస్థితుల్లో లేదు. ఒకవేళ మనం అనుకుంటున్నట్టు లెఫ్ట్ ఫ్రంట్ ఓటింగ్ పెరిగింది అనుకోండి, ఒకవేళ పెరిగితే డిఫరెంట్ ఇంటర్నేషనల్ నేషనల్ ఇష్యూస్ వల్ల పెరిగితే ఖచ్చితంగా అది బీజేపీకి బాగా నష్టం. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా టీఎంసీ అడ్వాంటేజ్లు ఉంది. తర్వాత క్యాంపెయిన్ కూడా, ఇవాళ ఉన్నటువంటి క్యాంపెయిన్లో కూడా ఆ మమతా బెనర్జీకి ఆల్టర్నేటివ్ లీడర్ లేదు. గతంలో ఆల్టర్నేటివ్ లీడర్ ఓడిపోయినాక కూడా బుద్ధదేవ్ భట్టాచార్య ఉండేది. జ్యోతిబాస్ చనిపోయిన తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య ఉండేది, ఆయన లేడు. తర్వాత కాంగ్రెస్ తరఫున గనికాంత్ చౌదరి లాంటి వాళ్ళు 2-3 లీడర్లు ఉండేది, వాళ్ళు కూడా అవుట్డేట్ అయిపోయారు, లేరు. కాబట్టి ఇవాళ దీదీకి ఆల్టర్నేటివ్ లీడర్లు, ఈవిడ జ్యోతిబాసు బుద్ధదేవ్ భట్టాచార్యకి వ్యతిరేకంగా స్ట్రగుల్ చేసి, జ్యోతిబాస్ కాలంలో ఎంపీ ఉండేది, ఆ తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య కాలంలో అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నాయకురాలు ఉంది. కాబట్టి ఈవిడ వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఎదిగినటువంటి లీడర్ దీదీ. ఇప్పుడు దీదీకి ఆల్టర్నేటివ్ గా ఆ స్థాయి బెంగాల్లో ఉన్నటువంటి లీడర్, లెఫ్ట్ ఫ్రంట్ లీడరు లేడు, తర్వాత కాంగ్రెస్ లో లేడు. గతంలో లెఫ్ట్ ఫ్రంట్ అధికారం ఉండటానికి కారణం, 23 ఏళ్ళు అధికారం ఉండటానికి కారణం వాస్తవానికి జ్యోతిబాసు స్టేచర్ కూడా లెఫ్ట్ ఫ్రంట్ కి ఉపయోగపడింది. జ్యోతిబాసు స్టేచర్ ఉన్నటువంటి వ్యక్తి మిగతా పార్టీలో లేదు. కాబట్టి ఆ బెంగాల్ సింబల్ గా మారింది జ్యోతిబాస్.
కాబట్టి అది అడ్వాంటేజ్ అయింది లెఫ్ట్ ఫ్రంట్కు, అంటే సంస్థాగత బలంతో పాటు ఇమేజ్ కూడా. కాబట్టి ఇవాళ మరి దీదీకి ఆల్టర్నేటివ్ లీడర్స్ ఉండరు అంటే అవుపట్టలేదు. అందుకని బెంగాల్లో ఇప్పటికి కూడా టీఎంసీ అడ్వాంటేజ్లు ఉన్నది నాకున్న అభిప్రాయం. తర్వాత సర్వే రిపోర్ట్స్ కూడా టీఎంసీ అడ్వాంటేజ్లు ఉందని వస్తున్నాయి. అవి అవి సరే క్రెడిబిలిటీ ఉన్న సంస్థ ఒక టఫ్ ఫైట్ ఉంది అయితే స్పష్టంగా కనిపిస్తోంది. పోటీ దీదీ వర్సెస్ భారతీయ జనతా పార్టీ. సో ఇక్కడ టీఎంసీ గెలిస్తే ముఖ్యమంత్రిగా మళ్ళా దీదీనే ఉంటుంది, 4వ సారి ముఖ్యమంత్రిగా ఆయన చరిత్ర సృష్టిస్తుంది. ఆ పాయింట్ ఓకే. ఒకవేళ భారతీయ జనతా పార్టీ గెలిస్తే తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అన్నది లైక్ మధ్యప్రదేశ్ కానీ లేదంటే మిగతా రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్, రాజస్థాన్, ఒడిషా లాగా తర్వాత నాయకుడు ఎవరు నడిపించేవాడు అన్నది బీజేపీ ఉన్నటువంటి లైన్. బట్ ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ముస్లిం ఓటు బ్యాంక్ ఉన్నటువంటి స్థానాల్లో కొంత ఏమైనా ప్రభావం చూపించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? ఆ ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంక్ కూడా దీదీతోనే ఉండేటువంటి అవకాశం ఉందా? 2016లో ఆల్మోస్ట్ ఒక 20-21 స్థానాలను గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ, మిత్రపక్షాల్లో 10-11 స్థానాలను గెలుచుకుంది. ఆ తర్వాత 2021కి వచ్చేసరికి సీన్ మారిపోయింది. బట్ ఇప్పుడు ఏమైనా కొంత అటు బెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? ఇప్పుడు ముస్లిమ్స్ బీజేపీకి ఆల్టర్నేటివ్గా సెక్యులర్ పార్టీ ఏది బలంగా ఉంటే దానికి వేస్తారు. ఇప్పుడు ఆ బెంగాల్లో బీజేపీకి ఆల్టర్నేటివ్గా బలమైన పార్టీ అంటే టీఎంసీ, కాంగ్రెస్ కాదు, లెఫ్టిస్టులు గారు. ఇప్పుడు ఏదన్నా వ్యతిరేకత వచ్చి రేపు ఎలక్షన్లో పూర్తిగా ఇక్కడ బీఆర్ఎస్ తలకిందులైనట్టు టీఎంసీ కూడా తలకిందులైతుందంటే అది మనం ఇప్పుడు చెప్పలేము. కానీ జనరల్గా మాత్రం ఆల్టర్నేటివ్ బీజేపీకి ఆల్టర్నేటివ్గా టీఎంసీ ఉంది, లెఫ్ట్ కానీ కాంగ్రెస్ కానీ లేవు. ముస్లిం జనరల్గా ఓటు వేయాల్సి వచ్చినప్పుడు ఆల్టర్నేటివ్ ఎవరైనా చూస్తారు. బీజేపీకి ఆల్టర్నేటివ్ బలంగా ఉన్నటువంటి పార్టీకి వేస్తారు, బీజేపీని ఓడించే పార్టీకి వేస్తారు. కాబట్టి సహజంగానే అది కూడా టీఎంసీకి అడ్వాంటేజ్ ఉండేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ టీఎంసీని వదిలేసి కాంగ్రెస్ని ఎన్నుకునేటువంటి అవకాశం లేదు. సో పశ్చిమ బెంగాల్లో కీలకంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే అక్కడ గూండాయిజం ఎక్కువ ఉంటుంది, రౌడీయిజం ఎక్కువ ఉంటుంది, బంగ్లాదేశీయుల వలసలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళ మీదనే దీదీ ఆధారపడి ఇంతకాలం రాజ్యాన్ని వెళ్తుంది. వాటన్నిటికి చెక్ పెడతాం, అవినీతి ఎక్కువ ఉంది, నిరుద్యోగం ఎక్కువ ఉంది, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇస్తాం. సో ఈ కామెంట్స్ యువతలో ఎక్కువగా చొచ్చుకుపోయేటువంటి అవకాశం ఉంటుందా? ఇవేమైనా ప్రభావం చూపుతాయా? ఖచ్చితంగా ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఒక 2 అంశాలు. ఏది టీఎంసీకి డిసడ్వాంటేజ్. ఒకటి ఏంటంటే బెంగాల్ నుంచి వల్ల అందరూ చొరబాటుదారులు కాదు. మనం బెంగాల్ను 1971లో పాకిస్తాన్కి వ్యతిరేకంగా విముక్తి చేసినప్పుడు బెంగాల్ నుంచి శరణార్థులుగా వస్తుంటే, బంగ్లాదేశ్ నుంచి శరణార్థులుగా వస్తుంటే మనం ఆహ్వానించి వాళ్ళకు ఆశ్రయం ఇచ్చాం. తర్వాత రెండోది స్వాతంత్రానికి ముందుగా తర్వాత కానీ అసలు ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ అంటే ఇప్పుడున్న వెస్ట్ బెంగాల్ భారతదేశంలో, ఈస్ట్ బెంగాల్ అంటే బంగ్లాదేశ్. కాబట్టి సేమ్ కల్చర్ ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణ లాగా సేమ్ కల్చర్ ఉన్నటువంటి రాజ్యాలు. దేశం విడిపోయి ఉండొచ్చు, పాకిస్తాన్లో పోయి ఉండొచ్చు, కానీ అది నేషనల్ లెవెల్ ఐడెంటిఫికేషన్ వచ్చినప్పుడు అట్టు ఉంటుంది. కానీ రిలీజియస్ ఐడెంటిటీ కానీ లేకపోతే రీజియన్ ఐడెంటిటీ కానీ రెండు సేమ్, ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్. అది బంగ్లాదేశ్ అయింది. కాబట్టి సహజంగానే ఒకే కల్చర్, సంస్కృతి కలిగినటువంటి ప్రజలు అవతల నుంచి వస్తుంటే యువతలకు ఆహ్వానించారు, సెటిల్ అయ్యారు. ఇప్పుడు ఈ వచ్చిన తర్వాత మేము ఓటేయనివని అంటే సహజంగానే ప్రతి రాష్ట్రంలో 40 నుంచి 50 లక్షల ఓటర్లు తీసేశారు. ఇది ఖచ్చితంగా టీఎంసీకి డిసడ్వాంటేజ్ ఫ్యాక్టర్. కాబట్టి ఇదొక అంశం మీరు అడిగిన దాంట్లో. అవును. తర్వాత రెండోది ఇవాళ టీఎంసీకి గుండాగిరి అన్నప్పుడు వాస్తవానికి గుండాగిరి టీఎంసీ నాయకులు ఎక్కువ గుండాగిరి చేస్తారు, అఫెన్సెస్. రేపు ఒకవేళ రేపు నష్టం జరుగుద్దు అంటే, టీఎంసీకి నష్టం జరుగుద్ది అంటే గుండాయిజం వల్లనే జరుగుద్ది. రేపు ఇప్పుడు జరిగిన కాలంలో గత 15 ఏళ్లుగా గెలిచిన పార్టీల వాళ్ళు దాడులు చేస్తారు, ఓడిపోయిన పార్టీల కార్యకర్తల మీద ఏమైనా కేసులు బుక్ చేస్తున్నారు. ఇవన్నీ మనం జనరల్ ఫినామినా ఏ రాష్ట్రంలో చూసినా. బెంగాల్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. తర్వాత బెంగాల్లో ప్రతిఘటన కూడా ఎక్కువే, ఘర్షణ. ఈ ఘర్షణలో పోలరైజేషన్లో టీఎంసీకి వ్యతిరేకంగా లెఫ్ట్ కార్యకర్తలు కూడా టీఎంసీని బలపరిచే అవకాశం ఉంది. వీళ్ళని ఓడగొట్టాలి, వీళ్ళ దగ్గర అధికారం ఉండబట్టే కేసులు పెడుతారు, అధికారం ఉండబట్టే దాడులు చేస్తారు అనేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండు కూడా ఖచ్చితంగా టీఎంసీకి డిసడ్వాంటేజ్, ఈ రెండు ఫ్యాక్టర్స్ కూడా.
సార్ ఇప్పుడు అంటే ఎన్నికల సమయంలో ఏ చిన్న పాయింట్ దొరికినా కానీ అది పోలింగ్ను మొత్తం కూడా మార్చేస్తుంది. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి అల్లర్లు కానీ సర్ప్రక్షాళన విషయంలో రోడ్ల మీకు వచ్చి నిరసన తెలపడం, న్యాయాధికారుల్ని దిగ్బంధించడం, ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసే దానిపైన అసంతృప్తి వ్యక్తం చేయడం, డీజీపీలను వివరణ కావాలంటూ కోరడం, దరిదాపు 2 లక్షల మంది బలగాలను సెక్యూరిటీ కోసం పంపించడం అక్కడ ఎట్లాంటి అల్లర్లు జరగకుండా. సో ఈ పరిణామాలతోటి టీఎంసీకి నష్టం చేకూరేటువంటి అవకాశం ఉంటుందా? భారతీయ జనతా పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంటుందా? అభిమానం ఉంటే దేనివల్ల నష్టం జరగదు. ఎందుకంటే గతంలో లెఫ్ట్ ఫ్రంట్ ఎన్నికల్లో లాస్ట్ బుద్ధదేవ్ భట్టాచార్య టైంలో, జ్యోతి బోస్ టైం అయిపోయినాక బుద్ధదేవ్ భట్టాచార్య టైంలో బెంగాల్ ఎన్నికలకు బయట రాష్ట్రాల నుంచి ఎలక్షన్ డ్యూటీ వేశారు ఉద్యోగస్తుల్ని. అంతా లెఫ్ట్ అఫిలియేషన్ పార్టీసే ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. ఉద్యోగ సంఘాలే పాక్షికంగా ఇది పోలింగ్ బూతులను ఆక్రమిస్తారు, వాళ్ళ పాత్ర ఉంటుంది అని చెప్పేసి ఇటువంటి ఆరోపణలతోటి బుద్ధదేవ్ భట్టాచార్య టైంలో చుట్టూన్నటువంటి బీహార్ ఉద్యోగులను, మిగతా రాష్ట్రాల ఉద్యోగులను డ్యూటీలు వేశారు. వేసిన లెఫ్ట్ ఫ్రంట్ గెలిచింది. కాబట్టి ఇవాళ అక్కడ ఇటువంటి విషయాల్లో అభిమానం ఉంటే, అంటే ఒక జనరంజక పాలన ఉంటే ఈ పని చేయం. అట్లాగా అది వ్యతిరేకత ఉంటే అటువంటి అవకాశాలు ఉండేటువంటి అవకాశం ఉంది. అది ప్రభుత్వ వ్యతిరేకతలకు ఉపయోగపడుతుంది తప్ప పాజిటివ్ వైఖరి ప్రజలకు ఉంటే దీనివల్ల గెలిచేటువంటి అవకాశం లేదు. ఏదేమైనా ఈ విషయాల్లో సెక్యూరిటీ కానీ మిగతా జరిగితే, కరెక్ట్ గా ఎలక్షన్లు జరిగితే ఎప్పుడైనా ప్రతిపక్షాలకు కొద్దిగా 1 or 2% బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి సెక్యూరిటీ లేకపోతే అధికార పార్టీ వైపు మోగుతుంది యంత్రాంగం మొత్తం. పోలీస్ యంత్రాంగానికి అటానమస్ లేదు, రెవెన్యూ యంత్రాంగానికి అటానమస్ లేదు. ఈ ప్రభుత్వం అఫిలియేషన్లో పనిచేసే శాఖలు కాబట్టి సహజంగా అధికారం ఉన్నటువంటి పార్టీలకు ఉపయోగపడతా ఉంటాయి యంత్రాంగం. కానీ అసలు ప్రజల ఆసక్తి లేదన్నప్పుడు, పాజిటివ్ వైఖరి లేనప్పుడు వాళ్ళు గెలిపించలేరు. కానీ గెలిచే వాతావరణం అన్నప్పుడు థంపింగ్ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇంకొంత మార్జిన్ 1 or 2% ఎంకరేజింగ్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ డిఫరెన్స్ ఏ స్టేట్లో అయినా మనకు అవుపడుతుంది. కాబట్టి సహజంగానే అది ఒకటి మనం గమనించినట్టు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అంటే బీజేపీ చేస్తున్నటువంటి ఆరోపణ అంటే చొరబాటుదారులను బంగ్లాదేశ్ల ఓట్లతోటే దీదీ గెలుస్తుంది అనుకుంటే బీజేపీకి ఈసారి ఆ గెలుపు ఈజీ అయినట్టేనా? ఇక బీజేపీ గెలిచినట్టే అనుకోవాలా? మనం ముందే అనుకున్నాగా ఖచ్చితంగా అది డిసడ్వాంటేజ్ అని. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి దరిదాపు 71 నుంచి ఇప్పటిదాకా బతుకు తెరువు కోసం వస్తూనే ఉన్నారు. తర్వాత అక్కడ డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు కూడా వస్తున్నారు. మన హసీనా వర్సెస్ ఆవిడ జరిగినప్పుడు వచ్చినప్పుడు కూడా పలచగా వస్తూనే ఉన్నారు. కాబట్టి సహజమే, సరిహద్దులో రాష్ట్రాల డిస్టర్బెన్స్ ఉంటే నేపాల్ నుంచి రావటం, బంగ్లాదేశ్ నుంచి రావటం అటువంటిది సహజమే. కాబట్టి అటువంటి వాళ్ళందరినీ ఎలిమినేట్ చేస్తే సహజంగానే బీజేపీకి అడ్వాంటేజ్. కాబట్టి అది దాంతో గెలుస్తారు అనలేము, కానీ ఒక ఫ్యాక్టర్గా పనిచేస్తుంది. చరిత్రలో జయలలిత తర్వాత మళ్ళీ ఆ రికార్డు క్రియేట్ చేసే అవకాశం ఇప్పుడు దీదీకి వచ్చింది. దీదీ గెలిస్తే జాతీయ స్థాయిలో ఉండేటువంటి ఆ క్రెడిబిలిటీ వేరు. సో మోడీ స్థాయిలో దీదీ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ పరంపరకు చెక్ పెట్టేటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కనిపిస్తోందా? ఎందుకంటే గతంలో 60 స్థానాలు గెలుచుకుంది, ఎక్కడో 1-2 స్థానాలు ఎక్కడో మధ్యప్రదేశ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని పశ్చిమ బెంగాల్లో అధ్యక్షుడిగా చేసి 10 సంవత్సరాల్లోనే ప్రధాన ప్రతిపక్ష పాత్రకు భారతీయ జనతా పార్టీ చేరుకుందంటే మామూలు విషయం కాదు. పోయినసారి కేవలం 10% ఓట్లతో అధికారానికి దూరమైంది. సో ఇప్పుడు అందులోంచి ఒక 5% ఓట్లు సాధించుకున్న భారతీయ జనతా పార్టీ ఈసారి అధికారం వచ్చినట్టే భావించాలి. ఈ సర్ప్రక్షాళనతోటి ఆ 5% ఓట్లు కూడా ఆల్మోస్ట్ బీజేపీ చేరువలో ఉందా అన్న ఒక క్లారిటీ కూడా దీంట్లో రావాల్సినటువంటి అవసరం ఉంది. అది వాస్తవానికి నియర్గా మారుతుంది. నిజమే, అది మనం ఇంతకుముందు అనుకున్నాం బీజేపీకి అడ్వాంటేజ్ ఈ సర్ ప్రక్రియ అనేది. అందులో బెంగాల్ ఇంకా అడ్వాంటేజ్. ఇప్పుడు మధ్య రాష్ట్రాల్లో ఇతర బోర్డర్ నుంచి వచ్చే అవకాశం లేదు, తెలంగాణకో ఆంధ్రప్రదేశ్కో. కానీ అది బోర్డర్ స్టేట్స్ కాబట్టి దానికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి సహజంగానే లక్షల మంది ఎలిమినేట్ చేస్తే చాలా నియోజకవర్గాల బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో పర్సంటేజ్ అటు ఇటు జరిగితే అది బీజేపీకి అడ్వాంటేజ్గా మారేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా. ఇక రెండో అంశం, ముఖ్యమంత్రి అయితే బీజేపీకి ఆల్టర్నేటివ్ నేషనల్ లెవెల్ అయిద్దంటే, ఈ నేషనల్ లెవెల్ ఆల్టర్నేటివ్ కావాలంటే కాంగ్రెస్ పెద్ద పార్టీ ఇప్పటికి కూడా. అవును, అన్ని రాష్ట్రాల్లో
అంతో ఇంత బలం ఉంది. అధికారంలో ఉన్న రాష్ట్రాలే కాదు, ప్రతిపక్ష రాష్ట్రాల్లో అధికారం బీజేపీ ఉన్న రాష్ట్రాల్లో కూడా ఆల్టర్నేటివ్ ప్రతిపక్షం ఏంటంటే ఎక్కువ రాష్ట్రాల్లో కాంగ్రెసే ఉంది. కాబట్టి పెద్ద పార్టీ కాంగ్రెస్ అయినాక దరిదాపు 543 సీట్లలో ఒక 250, 300 పోటీ చేసే పార్టీగా కాంగ్రెస్ ఉన్న తర్వాత ఒక రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉండి లేదా అధికార పక్షంగా ఉండి 40 సీట్లలో 30 సీట్లు గెలిచినా ఆ ఇమేజ్ రాదు. నాయకత్వ పాత్ర వహించడానికి అది ఒక డిజడ్వాంటేజ్. అక్కడే మన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ డిజడ్వాంటేజ్లో పడ్డాడు. నితీష్ కుమార్ బీజేపీ నుంచి జీలు వచ్చి లలూ ప్రసాద్ యాదవ్ కొడుకుతోటి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత అన్ని రాష్ట్రాలకు తిరిగాడు. బీజేపీకి వ్యతిరేకంగా ఫ్రంట్ కట్టాలని. ఫ్రంట్ కట్టాలని తిరిగితే ఒక్క కాంగ్రెస్ కాదు, మిగతా పార్టీలన్నీ కూడా నీకు బీజేపీలో ఉన్నటువంటి 15-16 సీట్లతోటి ప్రధానమంత్రి కావడం కరెక్ట్ కాదు, ఇర్రేషనల్. కాంగ్రెస్ బిగ్గెస్ట్ నితీష్ కుమార్ కూడా ఉన్నారు కదా దాంట్లో, ప్రధానమంత్రి పీఠం చైర్ ఇవ్వకపోతేనే ఆయన బయటకు వచ్చారు. దానికోసమే ఆయన ప్రయత్నం చేస్తే మిగతా పక్షాలు పెద్దగా పాజిటివ్ గా రియాక్ట్ కాలేదు. అట్లాగే కేసీఆర్ కూడా తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 15-16 గెలుస్తామన్నారు. ఎంబట ఆయనకు ఆశ పుట్టింది, టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చి మిత్రపక్షాలు మొత్తం కూడా కూడగట్టి ప్రధానమంత్రి కావచ్చు. కాంగ్రెస్ తప్ప అందరినీ కలిసారు ఆల్మోస్ట్. ఎస్, కానీ కాంగ్రెస్ కాదు, మిగతా పక్షాలు కూడా పాజిటివ్ రియాక్ట్ కాలే. ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో కూడా గెలవాలంటే కాంగ్రెస్ సహకారం అవసరం. మరి బీజేపీ వ్యతిరేకత ఉన్న ఆ వ్యతిరేకత మెటీరియలైజ్ కావాలంటే కాంగ్రెస్ అందులో పార్ట్నర్ లేకుండా, అది యూపీఏ అనండి ఇంకేదనండి, తన పార్ట్నర్షిప్ లేకుండా ప్రతిపక్షాలు గెలవటం కష్టం. అది ఆల్ ఇండియా పార్టీ కాబట్టి ఇట్లా లోకల్ లీడర్స్ ములాయం యాదవ్ 30 సీట్లు గెలిచి, కేసీఆర్ 15 సీట్లు గెలిచి, లేకపోతే రేపు దీదీ ఒక 30 సీట్లు గెలిచి ప్రధానమంత్రి కావాలంటే వీళ్ళ ఇమేజ్ దేశవ్యాప్తంగా, మరి వీళ్ళకు పార్టీలు లేకుండా వీళ్ళకి ఇమేజ్ ఉందంటే దేశవ్యాప్తంగా ఉన్న ఇమేజ్ రాహుల్ ఇమేజ్ కన్నా తక్కువే నిజం మాట్లాడాలంటే. కాబట్టి ఎట్లా సాధ్యమైంది? అందుకని బెంగాల్ అధికారం వచ్చిన దీదీ ప్రధానమంత్రి అయిద్దంటే ఇప్పుడు ఏ సీట్లు లేకుండా కూడా అయిన వాళ్ళు ఉన్నారు. గుజరాత్ ఉన్నాడు, అయ్యాడు. దేవగౌడ్ ఉన్నాడు, అయ్యారు. ఎందుకంటే వాళ్ళు న్యూట్రల్గా ఉన్నారు. నీ పార్టీ నా పార్టీ అనేది లేదు, వాళ్ళు పెడదాం అనుకుని పెట్టారు. అట్లా కలిసి వచ్చే తప్ప ముఖ్యమంత్రి ఒక రాష్ట్రాల ముఖ్యమంత్రి అయి నేను ప్రధానమంత్రి అయితే అంటే అట్లా కష్టం. కాబట్టి వాళ్ళు పక్షాలు అంటే మనం ఇక్కడ ఉండి రకరకాల ఈక్వేషన్స్ ని మనం మాట్లాడుతున్నాం. కానీ పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచార శైలిని ఒకసారి చూస్తే చొరబాటుదారుల గురించి, రౌడీయిజం గురించి, నిరుద్యోగం గురించి, యువత గురించి, బాంబులు వేలుతున్నాయని చెప్పడం గురించి, వీటి గురించే ప్రధానమైనటువంటి అస్త్రాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఇంకా పైపెచ్చి ఏమంటున్నారంటే బంగ్లాదేశీయులు ఇక్కడికి వచ్చి డబ్బులు సంపాదించుకుంటున్నారు, వాళ్ళు సంపన్నులు అవుతున్నారు, కోటీశ్వర్లు అవుతున్నారు, వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు, వాళ్ళ కోసం దీదీ నడిపిస్తుంది, వాళ్లకు ఒక కంచె వేసింది, వాళ్ళని రక్షించుకుంటుంది, వాళ్ళని తెరచాటు పెట్టి అని చెప్పేసి ఈ ప్రచారం బీజేపీ బాగా చేస్తోంది. మనం హైదరాబాద్ కూడా చూసాంగా, రాజస్థాన్, గుజరాత్ నుంచి మార్వాడీలు ధనికులైతుర్రు, అవకాశాలు మొత్తం వాళ్ళే కొట్టేస్తారని ఒక నెల 2-3 రోజులు గొడవ జరిగింది. ఇప్పుడే అయినప్పటికీ ఎవరి వ్యాపారం అలాగే చేసుకుంటారు. కాబట్టి అది ఎలక్షన్ల సందర్భంగా ఏవైనా రెచ్చగొట్టే రెచ్చిపోతారా మిగతా జనాలు అనేటువంటిది ఒక ఫ్యాక్టర్. తర్వాత మీరు మాట్లాడిన 4 ఫ్యాక్టర్లు 2 ఇదివరకు డిస్కస్ చేశాం. గుండాగిరి అనేది, ఇన్ఫిల్ట్రేషన్ అనేది. ఇంకోటి మిగిలింది మీరు అన్నది ఏమిటంటే నిరుద్యోగ సమస్య అనేది. నిరుద్యోగ సమస్య అనేది బెంగాల్ లెఫ్ట్ ఫ్రంట్ కూడా డిజడ్వాంటేజ్ గా మారింది. బెంగాల్లో యూత్ వ్యతిరేకత కూడా లెఫ్ట్ ఫ్రంట్ ఓడిపోయినప్పుడు మారింది. నేను ఒకసారి హైదరాబాద్ నుంచి కలకత్తా వెళ్తున్నా ట్రైన్లో వెళ్తుంటే ఒక 6 డజన్ మంది యువకులు ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేసే వాళ్ళు వాళ్ళ నేటివ్ ప్లేస్ కు నా పక్కనే కూర్చొని పోతున్నారు. నేను వాళ్ళని 2-3 గంటలు ఇంటర్వ్యూ చేస్తే లెఫ్ట్ ఫ్రంట్ ని తీవ్రంగా విమర్శించారు. ఎందుకంటే ఐటీ లేదండి, మేము చేస్తాం అంటారు కానీ తేలేదు, ఐటీ లేదు. ఐటీ లేకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో లేటెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే అవకాశం లేదు. ఆ విషయంలో లెఫ్ట్ ఫ్రంట్ ఫెయిల్యూర్ అయిందని 6 చెప్పారు. నేను అప్పుడే అనుకున్నా దరిదాపు లెఫ్ట్ ఫ్రంట్ కు ఇప్పుడున్న యువకులు 6 ఇట్లా చెప్తున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి అవకాశం ఉండి ఉంటుందని. తర్వాత దీదీ వచ్చిన తర్వాత కూడా ఐటీ ఇంప్రూవ్మెంట్ ఏం లేదు. కాబట్టి ఆ ఆస్పెక్ట్లు ఇవాళ ఎక్కడైనా, ఏ రాష్ట్రంలో అయినా, తమిళనాడులో అయినా, కర్ణాటకలో అయినా, తెలంగాణలో అయినా, లేకపోతే గుజరాత్లో అయినా, లేకపోతే ఢిల్లీలో అయినా, నోయిడాలో అయినా, ఇటువంటి ఏడ చూసినా మనకు ఇంప్రూవ్ లేటెస్ట్ అదర్ దాన్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్
ఎంప్లాయ్మెంట్ గ్రో అయిందంటే ఐటీ సెక్టర్ లేకుంటే గ్రో కాలేదు. రైట్. కాబట్టి కలకత్తా ఆ విషయంలో అసలు టోటల్ బెంగాల్ ఫెయిల్యూర్ అయింది, వెదర్ ఇట్ ఈస్ లెఫ్ట్ ఆర్ రైట్, లేదా టీఎంసీ ఆర్ సిపి. రైట్ సార్. ఎందుకంటే ఆ విషయాల్లో బెంగాల్ టోటల్ గా ఫెయిల్యూర్ అయింది, కలకత్తా చాలా వెనకబడింది, యూత్ మొత్తం డెస్పరేట్లు ఉన్నారు, అది వాస్తవం. అది చూడాలి సార్, ఈ బీజేపీ పాయింట్ కూడా ఉపయోగపడతా లేదా అనేది చూడాలి. కొంచెం ఈ పాయింట్ కూడా సీరియస్ గానే కనిపిస్తుంది మీరు అంటే, ఎందుకంటే ఏకంగా 30 Yes. ఏళ్ల నుంచి పాలిస్తోంది దీది కాబట్టి 30 ఏళ్ల తర్వాత ఏమైనా మార్పు కోరుకుంటున్నారా? బీజేపీ ఇచ్చేటువంటి అవకాశాల కోసం, బీజేపీ చేస్తున్నటువంటి ప్రచారాలకు ఏమైనా ప్రజలు బెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? దీది వర్సెస్ మోడీ యుద్ధంలో ప్రజలు ఎటువైపు ఉండబోతున్నారు ఏమిటి అనేది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ సత్యన్ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఇది పంచతంత్రం. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.